హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ నిర్మితమయ్యే రీజనల్ రింగ్ రోడ్ ని ఆనుకుని ఔటర్ రింగ్ రోడ్ రైల్వే ప్రాజెక్ట్ ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్ కి సమాంతరంగా ఈ రైల్వే ప్రాజెక్ట్ నిర్మిస్తామన్నారు. ఇది దేశంలోనే తొలి ఔటర్ రింగ్ రోడ్ రైల్వే ప్రాజెక్ట్ కాగా దీని సర్వే కోసం 14 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ ప్రాజెక్టు వల్ల హైదరాబాద్ నలుదిక్కుల నుంచి వచ్చే ప్రయాణికులు సిటీలోకి రాకుండానే ఔటర్ రింగ్ రోడ్ రైల్వే ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చన్నారు కిషన్ రెడ్డి. ఈ ప్రాజెక్టు నగర విస్తరణకు అభివృద్ధికి మరింత ఉపయోగపడుతుందన్నారు. ఓఆర్ఆర్ త్రిబుల్ రోడ్డును ఆనుకొని ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేటువంటి ఓఆర్ఆర్ నిర్మించేందుకు రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంలో నేను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో అనేక సార్లు చర్చలు జరిపిన అనంతరం ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏదైతున్నదో దానికి సర్వే చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి రింగ్ రైల్ ప్రాజెక్టు దేశంలో మొదటిసారిగా మన తెలంగాణలోనే వస్తుంది. ఇటువంటి రీజనల్ రింగ్ రోడ్డు దేశంలో మొదటిసారి తెలంగాణలో వస్తుంది. రైల్వే ప్రాజెక్టు సమాంతరంగా రింగ్ రోడ్డుతో పాటు ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగిందో ఇది కూడా దేశంలో ఏ నగరంలో కూడా ఇంతవరకు ఆ రకమైనటువంటి ప్రాజెక్టు లేదు. కొత్త ప్రాజెక్టుతో హైదరాబాద్ సహా చుట్టూ ఉన్న ప్రాంతాల్లో రవాణా వ్యాపార రంగంలో గణనీయ మార్పులు వస్తున్నాయన్నారు కిషన్ రెడ్డి. గట్కేసర్ యాదాద్రి మధ్య ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కింద రైల్వే లైన్ ను డెవలప్ చేయనున్నట్టు చెప్పారు కిషన్ రెడ్డి. దీనికోసం 330 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు కేంద్ర మంత్రి. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు దేవాలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తూ వెళ్తుంటారు. రానున్న రోజుల్లో ఇంకా ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము తమ వంతు ఖర్చు భరించడానికి అంగీకరించినప్పుడు కూడా ముందుకు రావటం లేదు. కాబట్టి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఏదైనా నిర్ణయం తీసుకొని ఈ యొక్క ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కింద యాదాద్రి వరకు పొడిగిస్తే బాగుంటుందనే విషయాన్ని వారికి నేను మనవి చేయడం జరిగింది. ఈ యొక్క యాదాద్రి దేవాలయానికి వచ్చేటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థము ప్రధానమంత్రి గారు మరి ఇటీవల రైల్వే శాఖ సంబంధించినటువంటి సమావేశంలో చర్చకు వచ్చినప్పుడు మరి రైల్వే శాఖ మంత్రిని ఆదేశించడం జరిగింది.